ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, మీరు బాగుండాలనే మా ప్రార్థన. ఏ సంవత్సరంలో ఉన్నా, ఏ మాసంలో ఉన్నా మీరు బాగుండాలనేదే మా ప్రార్థన, మా హృదయ వాంఛ. కాబట్టి మీరు ఇంకా బాగుండాలి, మీరు జీవితాల్లో మీరు నిద్రలేవాలి అనగా మన ఆత్మీయ జీవితంలో పడుకొని ఉంటే లేవనెత్తబడాలి, పాపపు జీవితంలో ఉంటే ధూళి దులుపుకొని మనం లేవనెత్తబడాలి అనగా ఈ వాక్యం వినాలి. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మరొక రోజు మా జీవితాల్లో పొడిగించి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. మీ రుణాన్ని మేము ఏ విధమైన రీతిలో అయినా తీర్చుకోలేము తండ్రి. అంత గొప్ప దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అనేక మార్లు మా జీవితాల్లో మేము కన్నీరు కార్చాం, కానీ మా కన్నీరు తుడిచే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అనేక మార్లు మేము ఒంటరితనాన్ని అనుభవించాం, కానీ ప్రభువా నేను ఉన్నాను అని మాకు ధైర్యం చెప్పిన దేవుడు మీరు ఒక్కరే ప్రభువా. అనేక మార్లు ప్రభువా మీ నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న గొప్ప దేవుడివి తండ్రి. అంత ప్రేమామయుడైన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు. యేసు అనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వీటిలో ప్రాముఖ్యంగా తండ్రి తోమా గారు ఉద్యోగం కొరకై, సునీల్ కుమార్ గారు సొంత గృహం కొరకై, రోహిత్ శామ్ గారు విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగ విషయంలో ప్రభావ సహాయపడండి. ఉర్మిళ, మహిమ వారి వివాహాల కొరకే, రాధారాణి గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే, సాకేత్ గారి రక్షణ కొరకై, యశ్వంత్, ప్రీతం ప్రభా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా, ప్రకాష్ గారు రక్షణ కొరకే, కిరణ్ కుమార్ గారు కుటుంబం కొరకై, సునైన గారు 10th క్లాస్ ప్రభా, ఝాన్సీ లక్ష్మి గారు ఆరోగ్యం కొరకై, అభినయ్, తేజిత సంతానం కొరకే, మనోజ్ కుమార్ ఉద్యోగం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక బిడ్డలు ఈరోజు ప్రభా చూడని వారు ఉన్నారు, కుటుంబాలు ఒంటరితనంలో ఉన్నాయి, అనేక బిడ్డలు ఐసీయూలో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రమిలాంటి, సుప్రీత్, దానమ్మాంటి గారి కొరకై, షీబా ఫ్రాంక్లిన్ గారి కుమారుడు కొరకై ప్రభా, విక్టోరియా అమ్మ గారి కొరకై, షారోన్ ఆంటీ గారి కొరకై, మణి ప్రభాకర్ ఆంటీ గారి భర్త కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో భయాలు ఉన్నాయి, మా జీవితాల భయాన్ని తొలగించే దేవుడు మీరు ఒక్కరే ప్రభా. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎవరొకరు ఈ రక్షణ సువార్త సర్వలోకానికి చాటి చెప్పాలి, లేకపోతే వెళ్ళేవారు లాంటి యేసు అనుచల పరిచర్య లాంటి వారిని ప్రోత్సహించాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు ఒక సిస్టర్ గారు వారు సికింద్రాబాద్ నుంచి, సిస్టర్ గారు ఆరోగ్యం కొరకే, కుటుంబం కొరకే, బిడ్డల చదువుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి కుమారుడు లేట్, వారి కుమారుడు కుటుంబం కొరకు కూడా ప్రార్థించమన్నారు. తండ్రి వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ కుటుంబాన్ని మీరు దీవించే ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో ఉన్న భయాలు తొలగిపోయే అవకాశాన్ని దయచేసినందుకు ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను నెరవేర్చండి ప్రభువా. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని భయాన్ని తొలగించుకొని, అదేవిధంగా రక్షణ పొంది వారి జీవితాల్లో ఉన్న ధూళిని దులుపుకొని ఆత్మీయ అనుభవంలో నడిపింపబడుతున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21వ వచనం. ఆజ్ఞ, భయపడకము, సూక్తి. మీ జీవితంలోని పరీక్షలు మిమ్మల్ని అభివృద్ధి చేయడం లేదా నాశనము చేయడం కాదు, కానీ ఆ కష్టాలకు మీ ప్రతిస్పందన. తండ్రి ఈ సూక్తి పరంగా మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొలుపు తెచ్చి ఆజ్ఞానుసారంగా భయపడకుండా జీవించి ప్రభా మీరు మాతో చెప్పినది అధైర్యపడకుండా జీవించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని వేడుకుంటూ మరొకసారి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఒక వారం కూడా అయిపోయింది, 2వ వారంలో మనం ఉన్నాం. ఎలా ఉన్నాయి మీ జీవితాలు? మానవుని జీవితంలో సంవత్సరం మారిన జీవితాలు మారని పరిస్థితుల్లో ఉన్నాయి. మన జీవితాల్లో ఈ సంవత్సరంలో కూడా అడుగు పెట్టినప్పటికీ ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలతోని మనము ఒత్తబడుతున్నామేమో, లేకపోతే మన జీవితాల్లో మనం ఎంతో కంప్రెస్ అయిపోయే విధంగా, లేకపోతే తిరిగి లెగలేనంత విధంగా మన జీవితాల్లో కష్టాలు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు ఉన్నాయేమో. మరి తిరిగి ఆ సంబంధాలు పునరుద్ధరింపబడతాయా, మళ్ళీ తిరిగి మా జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగింపబడతాయా అనే ఒక ప్రశ్నలు మన జీవితాల్లో ఉంటుండొచ్చు. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తుంటే ఇదో బొమ్మే,
దీంట్లో ఏం పెద్ద గొప్పతనం లేదు, బొమ్మే. కానీ ఈ బొమ్మని ఒక స్పూనుతో ఒత్తుతూ ఉంటే అది తిరిగి లెగుస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన నా జీవితాల్లో కూడా మనము ఒత్తబడాలి, అణిగివేసి పడాలి. మన జీవితాల్లో ఎక్కడ కూడా తిరిగి లెగిసి దేవుడి కొరకు జీవించకుండా ఉండాలని కష్టాలు, శ్రమలు మన జీవితాల్లో సాతానుడు తీసుకొని వస్తారు. దేవుడు అనుమతిస్తారు కూడా. మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది, ఎప్పుడెప్పుడైతే ఒత్తబడుతున్నామో అప్పుడు తిరిగి మనం లెగుస్తేనే దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉంటాం. కాబట్టి లెమ్ము అంటున్నాడు దేవుడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు లెమ్ము, నీ జీవితాన్ని మారుస్తానని అంటున్న దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆ విధంగా ఏ భేదాభిప్రాయాలు, ఏ మనస్పర్ధాలు బట్టి అయితే మీ ప్రేమని, మీ శాంతి, సమాధానాన్ని, మీ దగ్గరున్న ఆప్యాయతల్ని అణిచివేసుకొని మీరు జీవిస్తున్నారు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో అవి లేవనెత్తి దేవుడికి మహిమార్థంగా మీ జీవితాల్లో శాంతి, సమాధానం కలిగే విధంగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. ఆ విధంగా జరిగేటట్టు మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఈ విధంగా మీ జీవితాలు గొప్ప కార్యాలు జరగాలని మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబ సభ్యులం, మీ తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే నేను ప్రతిరోజు మీ కొరకు వ్యక్తిగతంగా ప్రతి శనివారం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఉపవాసంతో మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీరు ఆ కష్టాలు, శ్రమలను బట్టి, లేకపోతే మొత్తివేయబడడాన్ని బట్టి మీ గురించి మీరు ప్రార్థించడం కొన్ని మార్లు మానివేసి ఉండొచ్చు. కానీ మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ గురించి ప్రార్థించడం మీ అన్నాడు కూడా మరవదు అనేది మీరు మరవకండి. మీ జీవితాల్లో ఈ బొమ్మ ఏ విధంగా ఎంత ఒత్తుతున్నా, ఎంత అణిచివేస్తున్నా తిరిగి లెగుస్తుందో ఆ విధంగా మీ జీవితాల్లో శాంతి, సమాధానాలు, మీ వైవాహిక జీవితాలు ఆ విధంగా తిరిగి నిలబడి దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దబడునుగాక. ఆమేన్. మనము హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో క్రిస్మస్ హడావిడిలో అంతా ఉంటూ ఉన్నాం. మనం యెషయా గ్రంథం 51వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. 51వ అధ్యాయానికి ఉన్న పేరు ద అలామ్ చాప్టర్ అనే దానికి పేరు. అనగా ఒక అలామ్ క్లాక్ ఏ విధంగా మోగుతుందో ఆ విధంగా 51వ అధ్యాయం అలామ్ క్లాక్కి ఉన్న ఒక సాదృశ్యంగా ఉన్న చాప్టర్. ఈరోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 52వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయానికి ఉన్న పేరు ఏంటిది అనగా బైబిల్ జ్ఞానుల పరంగా వేకప్ చాప్టర్ అనేది మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మానవుని జీవితంలో అలాం మోగుతుంది. అలాం మోగినప్పుడు మనం కళ్ళు తెరుచుకుంటాం. కళ్ళు తెరుచుకొని అలాంని స్టాప్లో పెట్టేసి లేకపోతే స్నూజ్లో పెట్టేసి మళ్ళీ పడుకుంటాం. ఈ 52వ అధ్యాయంలో దేవుడు అంటున్న మాట లెమ్ము లెమ్ము అని అంటున్న మాట. కాబట్టి నాతో పాటు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. లెమ్ము లెమ్ము అని దేవుడు ఈరోజు మీతో అంటున్నమాట. బ్రదర్, లేచే ఉన్నాం, వాక్యాన్ని చూస్తున్నాం కదా, ఇంకేంటిది అని మీరు అడగవచ్చు. వేకప్ టు రియాలిటీ. నువ్వు లేగాలి, వాస్తవానికి నువ్వు లెగిసి నీ జీవితాన్ని ఒకసారి చూడాలి. సూర్యుడు ఉదయిస్తాడని ఎలా తెలుస్తుంది? బెడ్రూమ్లో చీకట్లో పండుకుంటే తెలీదు. అన్ని కర్టెన్లు కవర్ చేసేసి పడుకొని ఉంటే మనకు తెలీదు. నీ కళ్ళు తెరవాలి, బయటకు రావాలి, నువ్వు చూడాలి, అనగా నువ్వు లేగాలి. ఈరోజు నా జీవితాల్లో కొన్ని మార్లు మన జీవితాల్లో కంప్లసెన్సీ నుంచి మనం లేగాలి. అనగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మన జీవితాల్లో ఉంటుంది. ఏంటిదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మన జీవితాల్లో? అది తప్పైనా సరైనా పర్వాలేదు, మనము చేస్తే అది మనం సమర్థించుకునే విధంగా మనం జీవిస్తుంటాం. కొన్నిసార్లు మన జీవితాల్లో డ్రౌజీనెస్ ఆఫ్ ఫెమిలియారిటీ నుంచి మనం లేగాలి. అనగా మనకు అన్నీ తెలుసు కానీ మన జీవితాల్లో సోమరితనంలో బ్రతుకుతుంటాం. కొన్ని మార్లు ద స్లంబర్ ఆఫ్ అన్కన్సర్న్ నుంచి మనం లేగాలి. చింత లేకుండా కునుకుతూ ఉంటాం. అన్నీ జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా మన జీవితంలో పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా మన కుటుంబంలో వైవాహిక జీవితంలో పరిస్థితులు, వారి బాధ, వారి కన్నీరుని చూసి కూడా మనం పట్టించుకోకుండా నిద్రపోతున్నట్టు నటించే విధంగా మనం జీవిస్తుంటాం. ఇలాంటి వాటి నుంచి మనము లేగాలి. ఈ నూతన సంవత్సరాలు అనేక విషయాలు, నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చి ఈ నవంబర్, డిసెంబర్ మాసాల్లో, జనవరిలో కూడా తిరుగుతున్నప్పుడు నేను తెలుసుకున్నది ఏంటిదనగా, మనము ఆధ్యాత్మిక
జీవితంలో కూడా లేగాలి. వాగ్దానాలు తీసేసుకున్నాం, అబ్బా నా అంత ఆత్మీయుడు లేడే, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించేస్తున్నాడు, నాకు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చేశాడు అనే ఆత్మీయ నిద్రలో మనం ఉన్నాం. ఎందుకనగా వాగ్దానాలు నెరవేరే వాగ్దానాలు. అవి ఎప్పుడు నెరవేరుతాయి? మనం దేవుడికి విధేయతగా జీవించినప్పుడు, మనం ఆ కంప్లసెన్సీ నుంచి లేచినప్పుడు, మనం ఆ డ్రౌజినెస్ ఆఫ్ ఫెమిలియారిటీ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ద స్లంబర్ ఆఫ్ అన్కన్సర్న్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడే వాగ్దానం నెరవేరుతుంది కదా. వాగ్దానం తీసుకున్నాం, ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని మనల్ని మనం సెల్ఫ్ సాటిస్ఫై చేసుకునే విధంగా మనకు అన్నీ తెలుసు. విధేయులుగా జీవిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారని తెలిసిన ఒక సోమరితనం, ఒక మబ్బులో మనం బ్రతుకుతూ ఉంటాం. మన జీవితాలు అన్నీ తెలుసు కదా. మన జీవితంలో భార్య సంతోషంగా లేదు, భర్త సంతోషంగా లేడు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేవని తెలిసిన మన జీవితాల్లో ఒక కునుకు లేకపోతే నిద్రలో ఉన్నట్టు నటించి పట్టించుకొని వారంగా మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి లేకాలి. ఇంకా బాధాకరం ఏంటిదో తెలుసా? ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, సంఘానికి వెళ్ళడం, వాక్యాన్ని చదవడం, లేకపోతే వాగ్దానాలు ప్రతిరోజు వచ్చే వాగ్దానాలు చదివి ప్రోత్సహింపబడుతున్నాం, ఎంతో మంచిది. కానీ ఆ ఆత్మీయ లోతైన అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా? మనము చీకటికి వెలుగుకున్న వ్యత్యాసాన్ని మనం గ్రహించుకొని మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. చాలామంది ఒక మబ్బులో మనం జీవిస్తుంటే, ఈ నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగిపోయింది, సొసైటీ ఈ విధంగా ఉంది, ఏఐ జనరేషన్లో ఉన్నాం, జెన్జీ జనరేషన్లో ఉన్నాం. కాబట్టి ఎవరిని పడితే వారిని ప్రేమించేయడం, నేను ప్రేమించాను వారిని మార్చేస్తాను అనే విధంగా ఆలోచించడం, ప్రాంతాలు వేరైపోయినా, మన జీవితాల్లో ఉన్న పద్ధతులు వేరేగా ఉన్నా, మన జీవితాల్లో ఉన్న విశ్వాసము వేరేగా ఉన్నా కూడా మనం అలాంటి వేరుగా ఉన్న వారితోని సంబంధాలు కలుపుకొని వివాహానికి సిద్ధపడే విధంగా ఉన్నాం. ఆలోచించాలి. సమర్థించుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటే దేవుడు అంటున్న మాట, లెమ్ము, మీరు లెగాలి, బ్రదర్ లెగాలి. ఏమి చేయాలి? బలాన్ని మనం ధరించుకోవాలి. పుట్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ఈ వచనాన్ని మీరు గమనించండి నాతో పాటు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకును. నీ బలం ఏంటిది? నా జీవితాల్లో ఉన్న బలం ఏంటిది? ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే, ద పవర్ ఈజ్ ఇన్ ద గాస్పెల్. దేవుని వాక్యంలో, దేవుని సువార్తలో ఉన్న శక్తి మన జీవితాలు మనం అనుభవించాలి. ఆ శక్తిని మనం ధరించుకొని, అనగా మన హృదయంలో సువార్తను పెట్టుకొని మనం జీవించాలి. పరిశుద్ధ యెరూషలేమా, ద హోలీనెస్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ ప్రకారంగా మనం గమనిస్తే పరిశుద్ధతను మనం కలిగి మనం జీవించాలి. మనం సుందరమైన వస్త్రములు అనగా ఏంటిది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, మనము నీతి రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనం ఉన్నామా? ఈరోజు ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. వాగ్దానం తీసుకున్నాం, ఇంకా అద్భుతాలు. ఆ అపోహలో మనం బ్రతకకుండా దేవుని యొక్క సువార్త అదే మన జీవితానికి బలము. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనం జీవించాలి. ఈరోజు నా జీవితాల్లో ఎప్పుడైతే సువార్తని పట్టుకొని జీవిస్తావో, హృదయంలో సువార్త అనే బలాన్ని కలిగి మనం జీవిస్తామో, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతాం. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతామో, పరిశుద్ధులుగా మనం మార్చబడతాము అనేది మన జీవితాల్లో కలిగించాలి. అందుకే దేవుడు అంటున్న మాట, లెమ్ము, బలాన్ని ధరించుకున్నాము. నీతి అనే వస్త్రములు, సుందరమైన వస్త్రాలని ధరించుకో, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకో, పరిశుద్ధులుగా మీరు మారుము అని చెప్పి దేవుడు అంటున్నమాట. మీరు అడగొచ్చు, బ్రదర్ బలాన్ని అంటున్నారు, నీతిని అంటున్నారు, పరిశుద్ధత అంటున్నారు, ఏమి జరుగుతుంది బ్రదర్? మీరు అంటున్నారు, ఈ మాటలు బాగానే ఉన్నాయి, చెప్పడానికి బాగానే ఉన్నాయి. ఈ వీడియోని చూడండి ఒకసారి. ఈ వీడియోలో ఒక జంతువు ఉంది. ఈ జంతువు నూతన సంవత్సర సందర్భంగా నేను ఆ యేసు అనుచరులు ఉన్న గ్రూప్స్లో అన్నింటిలో, వాట్సాప్ గ్రూప్స్లో కానీ మాకున్న వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఈ పోస్ట్ని పెట్టాను. మీరు ఈ వీడియోని చూస్తుంటే ఒక జంతువు, ఎన్ని ముసళ్ళు ఉన్నాయి చూడండి, సుమారు వద్దన్నా కూడా ఒక 30-40 ముసళ్ళు ఉన్నాయి. క్రొకడైల్స్, ఒక 30-40 అలిగేటర్స్ ఆర్ క్రొకడైల్స్ ఉన్నాయి అక్కడ. ఈ జంతువు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందంటే, ఎంత ధైర్యంగా వెళ్తుందంటే, తన బలాన్ని తను తెలుసుకొని తను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంది. అది భయపడిపోలేదు అక్కడుండి, అది మొత్తబడలేదు, అంచివేయబడే విధంగా, భయంతో కృంగిపోయే విధంగా అది లేదు. అది ధైర్యంతో ముందుకు వెళ్తుంది. ముసళ్ళు జరిగిపోయే పరిస్థితులు అక్కడికి వచ్చి, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మాట, నీ జీవితంలో నీ బలాన్ని నువ్వు తెలుసుకో, అది దేవుని వాక్యం. నీ జీవితంలో నీ సుందరమైన వస్త్రం ఇలాంటి బట్టలు వేసుకోవడాన్ని బట్టి కాదు, రక్షణను కలిగి నువ్వు జీవించు. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధులుగా నువ్వు జీవించు. దేవుడు నీ జీవితాల్లో ఈ ముసళ్ళు లాంటి పరిస్థితులు, కష్టాలకి అనుగుణంగా నిన్ను దాటివేసి విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక్కడ ఇంకొక మాటను మనం గమనిస్తే, ఇక మీదట సున్నతి పొందని
వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. అంటే సున్నతి పొందనివాడు అపవిత్రుడు అనగా అన్సర్కమ్సైజ్డ్ ఆర్ అన్క్లీన్ పీపుల్ నీ ధరికి కూడా రాకుండా దేవుడు చూసే దేవుడు. ఈరోజు మన జీవితాల్లో రక్షణ లేకుండా లోకరితమైన జీవితాలు జీవించేవారు, లేకపోతే లోకరితమైన సంబంధాలు కలిగిన వారు, అపవిత్రులుగా ఉన్నవారు, పాపంలో జీవిస్తున్నవారు మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నారు. మన జీవితాల్లో ఉన్న జీవితాన్ని వారు నడిపించే విధంగా, వారు నడిపింపులో జీవించే విధంగా మనం జీవిస్తున్నామేమో. కానీ ఒక్క మాట నేను చెప్పే మాట, ఈరోజు మనం లేగాలి. ఈ బొమ్మ ఏ విధంగా ఎంత అణిచివేసినా, ఎంత మొత్తినా, ఎంత ఒత్తేసి విధంగా ఉన్నా అది ఏ విధంగా లెగుస్తుందో, ఏ విధంగా అయితే అది లెగిసి మన జీవితాల్లో దేవుడు లెమ్ము అని చెప్పి లేపి బలాన్ని, నీతి అనే వస్త్రాన్ని, మనం పరిశుద్ధతను గ్రహించి మనం జీవిస్తే ఈ వీడియోలో ఉన్నట్టు ఆ జంతువు ఏ విధంగా ముసళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుందో ఆ విధంగా దేవుడు నడిపించి ఏ అపవిత్రమైనది, ఏ సున్నతి లేనిది ఏది కూడా నీ ధరికి కూడా రాకుండా దేవుడు నిన్ను కాచి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం 2వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఇక్కడ మనం గమనించాలి, ధూళి దులుపుకొనుము, డస్ట్ యువర్ సెల్ఫ్. ఇది దేవుడు పిలిపిస్తుంది పాపులకి, వ్యసనాలకి అలవాటైపోయి పాపపు జీవితాన్ని జీవిస్తున్న వారికి దేవుడు అంటున్నమాట. వీ నీడ్ టు వేకప్ అండ్ వీ నీడ్ టు డస్ట్ అవర్ సెల్ఫ్. మన జీవితాల్లో లెగాలి. దేవుడిస్తున్న పిలుపు ఏంటిదనగా ఆ ధూళిని మనం దులుపుకోవాలి. ఈరోజు మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి, ఏ విధంగా ఉన్నాయి. ఇంకా అదే ధూళి కలిగి మనం జీవిస్తున్నాం. ఇది ఇంకా అవే పాపాలు, అదే మనస్తత్వాలు, అవే ఆలోచనలు, అవే కోపాలు, ద్వేషాలు, అసూయలు పట్టుకొని ఇంకా మనం జీవిస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా జీవితాల్లో దేనికి మనం చెరపట్టుబడి ఉన్నాం, బంధకాలు కలిగి ఉన్నాం, మెడకట్లు కలిగి మనం జీవిస్తున్నాం. వాట్ ఆర్ ద బాండ్స్, మనం ఏవి ఇంకా కలిగి ఉన్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. నా జీవితాల్లో వ్యసనాలకు అలవాటైపోయాం. ఇంకా నా జీవితాల్లో అలాంటి ఒక నిరాశ, నిస్పృహ కలిగిన ఆలోచనలకి చెరపట్టుబడి ఉన్నాం మేము. ఇంకా మన జీవితంలో మెడకట్లులాగా ఆ కోపాన్ని, ద్వేషాన్ని పట్టుకొని మనం భావోద్వేగాలకి లోనైపోయి మన ఆవభావాలు అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమో. ఆలోచించండి. సంవత్సరం మారింది, క్యాలెండర్ మారిపోయింది, జీవితాలు మారాయా? ఇది ప్రతి సేవకుడు చెప్పే మాట. కానీ ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు మారితే జీవితాలు మారం. దేవుడు ఒక తారీఖు తీసుకొస్తాడు, నీ జీవితాన్ని మార్చి తారీఖు తీసుకొస్తాడు. ఆ తారీఖు, ఆ రోజు నీ జీవితాల్లో రావాలి అని అనగా పాపం అనే ధూళిని దులుపుకోవాలి, నిరాశ, నిస్పృహ అనే ధూళిని దులుపుకోవాలి. నీ జీవితాల్లో చిన్న చిన్నాటిలకి నువ్వు బాధపడిపోయి, చిన్న చిన్నాటిలకి భయపడిపోయి, చిన్న చిన్నాటిలకి నువ్వు కంగారు పడిపోయి దేవుడు లేనట్టు మన జీవితాల్లో మనం జీవిస్తుంటే అలాంటి వాటి నుంచి, చెరపట్టబడ్డ వాటి నుంచి, మెడకట్లుగా కట్టుకున్న వాటి నుంచి మనము బయటకి రావాలి. అలా వస్తే దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మన జీవితాలు ఇంకా నిరాశ, నిస్పృహ కలిగిన ఆలోచనలు, ఒక డిప్రెషన్ కలిగిన ఆలోచనలు. మీరు ఆలోచించండి. ఇంకా మన జీవితాల్లో శాంతి, సమాధానాన్ని దొంగలించేది ఎవరు? మన జీవితాల్లో మనము అంటబెట్టుకొని ఉన్న ధూళి లాంటి పాపపు జీవితాన్ని బట్టి, ఆ వ్యసనాలను బట్టి మీరు ఆలోచించి, ఆ వ్యసనాలను బట్టి ఇంకా మన జీవితాలు ఇలాంటి బ్రతుకులు ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నమాట, ధూళి దులుపుకొని, చెరపట్టబడ్డవి, మెడకట్లుగా ఉన్నవి నీ జీవితాల్లో దులుపుకొని దేవుడిని నడిపింపులు, దేవుడు విమోచకుడుగా నువ్వు జీవించు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించే విధంగా ఉంటారు. ఓడిపోయావా? ఓటమిని చూసావా? గత సంవత్సరం ఓటమిని చూసావా నీ గతంలో? కానీ దేవుడు ఈ వాస్తవంలో ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితంలో విజయాన్ని ఇవ్వాలని ఆశ కలిగిన ఎప్పుడైతే నువ్వు దులుపుకుంటావు ఓటమిని, నిరాశ, నిస్పృహని, ఇంకా నేను ఒక పనికిరాని వాడిని అలాంటి వాటిని దులుపుకొని, నీ వ్యసనాల నుంచి నువ్వు దులుపుకొని దేవుడిని నడిపింపులో నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఇది ఒక బాక్సింగ్ మ్యాచ్. ఈ బాక్సింగ్ మ్యాచ్ చూసినప్పుడు నేను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను. వారు క్రైస్తవులా కాదా నాకు తెలియదు. కానీ మీ వీడియోని ఒక మాట ఒకసారి మీరు చూస్తే, ఒక్క పంచులనే అతను కింద పడిపోయాడు, ఒక్క గుద్దుగానే పడిపోయాడు. కానీ పడ్డ వ్యక్తి తిరిగి లేచి నేను ఓడిపోయాను, నేను పడిపోయాను, ఇంకా అయిపోయింది నా జీవితం అనే విధంగా కాకుండా దులుపుకొని తిరిగి లేచాడు. పడిపోతున్నాడు. ఎప్పుడైతే ఆయన లెగిచాడు,
ఆయనకున్న నిరాశ, ఓడిపోతున్నాను అనే ఆలోచన విధానాన్ని దులుపుకున్నాడు. పడిపోయిన వ్యక్తి విజయాన్ని పొందుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పే మాట, నా జీవితాల్లో ఆ ధూళిని దులుపుకోండి. నెగిటివిటీ, నీ జీవితాల్లో విశ్వాసం లేని ఆలోచనలు, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక అనుమానం కలిగిన ఆలోచనలు, అసూయ కలిగిన ప్రవర్తనలు, నీ జీవితాల వ్యసనాలు, అలాంటి వాటిని దులుపుకోండి. దేవుడు మిమ్మల్ని విమోచించి, మిమ్మల్ని నడిపించి, ఏదైతే ఆనందము, సంతోషం, అతి ముఖ్యంగా నీ జీవితంలో ఉన్న ప్రేమ సాతానుడు, అపవాది దొంగలిస్తున్నాడు, అవన్నిటి నుంచి దేవుడు మీకు విమోచన కలిగించి, బలాన్ని ధరించుకొని, నీతిని ధరించుకొని, పరిశుద్ధతతో జీవించి, ఆ ధూళిని దులుపుకునే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. 3వ వచనాన్ని చివరిగా మనం గమనిస్తే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరికయే అమ్మబడితిరి కదా, రూకలియ్యకయే మీరు విమోచించబడెదరు. ఇక్కడ మనం గమనించాలి, మనల్ని మనము పాపానికి అమ్మేసుకున్నాం. మన జీవితాల్లో దేవుడు మనల్ని అప్పచెప్పేశాడు, దేవుడి కష్టాలు తెచ్చాడు అనే ఆలోచనలో మనం జీవిస్తుంటాం. కానీ ఒక్కటి గమనించండి, మన అవిధేయతని బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమై పాపానికి మనల్ని మనమే అమ్మేసుకున్నాం. కానీ దేవుడు, నువ్వు ఊరికే అమ్మిపోయబడ్డావు, నేనెంత ఒక మాస్టర్ పీస్ లాగా ఈ లోకంలో ఒక విలువైన సృష్టిగా నేను సృష్టిస్తే నీకై నువ్వే ఫ్రీగా వెళ్ళిపోయావు. కానీ దేవుడు నీ జీవితంలో నిన్ను విమోచించడానికి ఏదో కాదు, ఆయన కృప, ఆయన కనికరం, అతి ముఖ్యంగా ఆయన ప్రేమ ద్వారా నిన్ను విమోచించాలని, ఆ ప్రేమ ద్వారా నిన్ను విమోచించడానికి ఈ లోకంలో యేసు ప్రభు, గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ, ఈ లోకంలోకి వచ్చారు. ఆయన జీవితంలో మీరు గమనిస్తే నీ కొరకు, నా కొరకు ఆ ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను విమోచించిన దేవుడు, నా జీవితాల్లో ఉన్న ధూళిని దులిపేసి ఆయన కొరకు జీవించడానికి నిన్ను నన్ను చేసిన దేవుడు. దేవుడు అంటున్న ఒకే ఒక మాట, లెమ్ము, వేకప్. నీకు అలా మోగింది, నువ్వు పడుకొని ఉన్నావు, కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు లెమ్ము. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నా జీవితాల్లో కష్టాలు అణిచివేస్తున్నాయి, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు అణిచివేస్తున్నాయి, నీ విశ్వాస జీవితంలో అణిచివేయ పరిస్థితుల్లో మొత్తివేస్తున్నారా, నిన్ను తొక్కేసే విధంగా నీ చుట్టుముట్టున్న ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా ఉన్నాయా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూడు. నువ్వు ప్రతిసారి ఈ వీడియోలో ఉన్నట్టు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వెప్పుడెప్పుడైతే లెగుస్తావో దేవుడు నీ చుట్టుముట్టున్న పరిస్థితులన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. నువ్వు నేను చేయవలసిన పని, నువ్వు లెగాలి. నువ్వు లెగిసి దేవుడిచ్చు బలాన్ని నువ్వు ధరించుకుంటే, ఆ బలము ఈ వాక్యము, ఈ సువార్త నీ హృదయంలో పెట్టుకొని, నీ జీవితంలో నీతి అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే, ఆ సుందరమైన వస్త్రాన్ని ధరించుకొని నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ధూళిని దులుపుకునే విధంగా దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు నిరాశ కలిగిన, నిస్పృహ కలిగినవి, నీ జీవితాల్లో ఓటమి అనే ఆలోచనలు నీ జీవితాల్లో కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రక్షణ సువార్త ద్వారా నువ్వు బలము పొందుకుంటావో, ఈ వీడియోలో చూడండి, ముసలి మధ్యలోంచి వెళ్ళిపోతుంది భయపడకుండా. ఆ విధంగా ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ లోకరితమైన జీవితం అనే మబ్బులో నువ్వు ఉండిపోయినా, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ మేల్కొలుపులో నువ్వు లెగుస్తావో, దేవుడు ఈ విధంగా నేను నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. నీ జీవితంలో ఉన్న ధూళి, ఈ లోకం, నేను జెన్జీ, నేను లోకంలో ఉన్నవాడిని, వేకప్ టు రియాలిటీ మై బ్రదర్ అండ్ సిస్టర్, వేకప్ టు రియాలిటీ. నువ్వు వాస్తవానికి ఈరోజు లెగాలి. నీ జీవితంలో అందరు చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. మతాలు ఏంటిది, ఇవన్నీ ఏమీ లేవు. వారి ప్రాంతం వేరైతే, విశ్వాసం వేరైతే, నాకేంటిది, మేము ప్రేమలో ఉంటున్నాం. ప్రేమ చాలా గొప్పది, కానీ ఆ ప్రేమలో దేవుడి ప్రేమ కలిగి ఉంటేనే చాలా గొప్పది. ఆ ప్రేమ దేవుని ప్రేమ వలె నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళయ్యాక మార్చేస్తాను, ప్రేమించేసుకొని మార్చేస్తాను, శారీరక సంబంధాలు పెట్టుకొని మార్చేస్తానంటే జరిగేవి కాదు, నరకాన్నే మనం చూస్తాం. దేవుడు అంటున్న మాట, అలాంటి ఆలోచనలు, అలాంటి వ్యసనాల నుంచి నువ్వు ధూళిని దులుపుకొని నువ్వు జీవించు. దేవుడు ఏ అపవిత్రమైనవి ఏవి కూడా నీ చుట్టుముట్టు రానియకుండా నిన్ను విమోచిస్తాడు. నీవు పాపానికి అమ్మేసుకున్నావు, కానీ ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన రక్తం ద్వారా దేవుడు నిన్ను విమోచించాడు. ఏ రూకలియలేదు, ఆయన నీ ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను విమోచించాడు. ఇక్కడ మీరు గమనించండి, ఓటమిని ఇంక అయిపోయింది, పడిపోయాడు, ఓడిపోయారు, అందరు చప్పట్లు కొడుతున్నారు.
కానీ తిరిగి లేచాడు, దులుపుకున్నాడు, నిరాశ నిస్పృహను దులుపుకున్నాడు, తిరిగి లేచాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఆ విధంగా దేవుడు నీ జీవితాల్లో కూడా విజయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యము జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే నిన్ను లెమ్మంటున్నాడో ఆ దేవుడు నిన్ను లేపి నీ జీవితాల్లో అపవిత్రమైనవేవి రాకుండా బలాన్ని ధరించుకొని నేను విమోచించాలని ఆశ కలిగి ఉన్నాను. దేని నుంచి విమోచించాలని నువ్వు కోరుకుంటున్నావు, అలాంటి విమోచన దేవుడు నీకు అనుగ్రహించి ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, ఈ వాక్యం మీ ఆత్మ ద్వారా నడిపింపబడి బోధింపబడిందని నమ్ముచున్నాము తండ్రి. నేను కనుమరుగై మీ వాక్యం ఫలించులాగున మీరు సహాయపడి బలపరచుమని వేడుకుంటూ, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీరు దీవించి ఆశీర్వదించండి. సందేహంలో ఉన్న బిడ్డలని మీరు నడిపించి విమోచించమని యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా, క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు. ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి, కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగజైన్ని ఈసారి మీరు తెప్పించుకోండి. కేవలం సంవత్సరానికి 200 రూపాయలే. ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు, క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి. అదేవిధంగా అనేక మంది మహా దైవజనులు, న్యూటన్ బాబు అంకుల్ గారు, విమలారెడ్డి గారు, జోసెఫ్ జయబాబు గారు, సుగ్నాకర్ గారు, దయా రాజగిరి ఆంటీ గారు, వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు దానిలో సమకూర్చి రాయబడి జరిగింది. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని, అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు. మీకు ఈ మ్యాగజైన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ వీరికి తెలియజేయండి. మీకు మ్యాగజైన్ పంపడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.